హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను స్ట్రాబెర్రీస్ గ్రేప్స్ తీసుకొచ్చానండి. వాటితో ఒక వెరైటీ చేయబోతున్నాను. వీటిని నేను నిన్న కూరగాయల కోసం అని సంతకు వెళ్ళినప్పుడు అక్కడ కనపడ్డాయండి. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో, అందుకని ఇవి తీసుకొని వచ్చాను. ఇవి ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఈ ఫ్రూట్స్తో ఏం చేయబోతున్నానంటే క్యాండీస్ అండి. ఇప్పుడు ట్రెండీ వీడియో నడుస్తుంది కదా, ఇట్లా ఫ్రూట్స్తో క్యాండీస్ చేయటము. నేను కూడా ట్రై చేద్దామని చెప్పి స్ట్రాబెర్రీస్ గ్రేప్స్ తెచ్చానండి. ఇట్లా తెచ్చుకున్న వాటిని ఇట్లా గ్రేప్స్ అన్నిటినీ ఇట్లా సపరేట్గా మొత్తం ఒలిచేస్తున్నాను. నేను ఫస్ట్ టైం కాబట్టి శాంపిల్ కోసం కొన్నివే తీసుకున్నాను. అసలు వాటి మీద ఎందుకు ప్రయోగం చేయటం అని ముందు స్టార్టింగ్లో ఎట్లా వస్తాయో ఏంటో అన్నట్లుగా నేను స్ట్రాబెర్రీస్ కొన్ని గ్రేప్స్ కొన్నే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని గ్రేప్స్ను ఒలుచుకొని ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కూడా తీసుకొని వాటి మీద ఇట్లా వీటి కాడలన్నీ తీసేసి మొత్తం అంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్తో. ఎందుకంటే వీటికి డస్ట్ అది ఉంటాయి కదా, ముందుగా మొత్తం అంతా క్లీన్ చేసి డ్రై చేసేసుకోవాలి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే క్యాండీస్ కోసం అని తడిగా ఉండకూడదు. ఇట్లా మొత్తం అంతా ట్యాప్ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఫ్రూట్స్ కడిగి పెట్టుకున్నాం కదా, నేను ఆ ఫ్రూట్స్కి గుచ్చడానికి ఇట్లా టూత్ పిక్స్ తీసుకున్నానండి. ఇట్లా మీకు చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో కూడా దొరుకుతాయండి స్టిక్స్. అవి బయట సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు, ట్రై చేయండి. అలా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేయొచ్చు. నేను ఇట్లా ప్రస్తుతం ఇంట్లో టూత్ పిక్స్ ఉన్నాయి కాబట్టి టూత్ పిక్స్తో చేస్తున్నాను. ఇట్లా టూత్ పిక్స్ తీసుకొని ఫ్రూట్స్ అన్నిటికీ ఇట్లా టూత్ పిక్స్తో మొత్తం అంతా గుచ్చి పక్కన పెట్టుకుంటాను. చూసారా, ఇట్లా అన్నిటికీ ఎట్లా టూత్ పిక్స్ గుచ్చానో అట్లా గుచ్చి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటికి పైన లేయర్ కోసం ఏం చేస్తున్నాను, ముందు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అది షుగర్ సిరప్ చేస్తున్నాను. ఆ షుగర్ సిరప్ ఏంటంటే కొంచెం తిక్కుగా ఉండాలి. మనం పాకం అంటారు కదా, కొంచెం ముదురు పాకము అట్లా పట్టుకోవాలండి. షుగర్తోనే, బెల్లం యూస్ చేయకూడదు. షుగర్తో అయితేనే కొంచెం లేయర్ బాగా వస్తుంది. అందుకోసం నేను కొంచెం శాంపిల్ కోసం ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. అది మెజర్మెంట్. మీరు ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం షుగర్ వేసుకొని ఇవి కరగటం కోసం లైట్గా వాటర్ పోస్తున్నానండి. ఎక్కువ పోసుకోకూడదు. ఎక్కువ పోసుకుంటే ఏమవుతుందంటే పాకం పట్టడానికి చాలా టైం పడుతుంది. అందుకని లైట్గా కొంచెం అవి అట్లా తడిచేంత వరకు, షుగర్ అంతా మొత్తం అంతా తడిచేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇట్లా పోసుకున్న తర్వాత బాయిల్ చేసి పాకంలాగా పట్టుకోవాలి.
రెడీ అయిపోయిందండి. ఇది పాకం ఎట్లా రావాలంటే తీగ పాకం రావాలండి. తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ కావాలి. చూసారా నేను చూపిస్తున్నట్లుగా అట్లా కొంచెం ఎక్కువ తీగ వచ్చేటట్లుగా ఎక్కువ అవ్వాలి. ఇది తొందరగా ఆరిపోతుందండి ఇట్లా ముదురు పాకం కాబట్టి. వేడిగా ఉన్నప్పుడే ఇట్లా క్యాండీస్ పెట్టేసుకోవాలి. చూడండి ఇందాక ఫ్రూట్స్ టూత్ పిక్స్ గుచ్చి పెట్టుకున్నాం కదా, అవి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం చల్లగా అయ్యేలోపే ఆ క్యాండీస్ని వాటిలో ఇట్లా ముంచి తీయటం వల్ల ఏమవుతుందంటే ఆ లేయరు తొందరగా వాటికి పట్టేస్తుంది. లేదంటే పాకం గట్టిపడిపోయి మనము లేయరు పెట్టుకోవడానికి రాదు. అందుకనే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ ఫ్రూట్స్ అన్నిటికీ ఇట్లా క్యాండీస్ మాదిరిగా ఇట్లా మొత్తం అంతా అందులో ముంచుకోవాలండి. చల్లారే కొద్దీ ఏమవుతుందంటే ఇట్లా లేయర్ పట్టుకోవడానికి ఉండదు, గట్టిగా అయిపోతుంది. అందుకని ఇట్లా మొత్తం అన్నిటికీ ఇట్లా చూపిస్తున్నట్లుగా లేయర్ చేసుకోవాలి. ఇట్లా అన్నిటికీ మొత్తం అంతా పట్టించేసిన తర్వాత పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక ప్లేట్లో పెట్టినా ఏమవుతుందంటే కొంచెం ఇప్పుడు పల్చగా ఉంది కదా పాకము, ఎక్కడన్నా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అతుక్కుపోతుంది ఆరిపోయిన తర్వాత. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగా నేను కొంచెం ఐస్ వాటర్ తీసుకున్నాను, అందులో మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇట్లా చూడండి మొత్తం అంతా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాండీస్ అన్నిటిని వాటిలో ఇట్లా ముంచుతామండి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడు ముంచినప్పుడు ఏమవుతుందంటే ఈ కూల్ వాటర్లో వేయగానే పైన ఉన్న లేయర్ తొందరగా గట్టిపడిపోతుంది ఈ కూలింగ్ వల్ల. లేకపోతే ఏమవుతుందంటే చాలా టైం పడుతుంది పాకము. లేదంటే వాటిని మనం ఎక్కడన్నా పెట్టామంటే ఇంకా వాటికి అతుక్కుపోతాయండి ఆరిపోయిన తర్వాత. అందుకని చెప్పి తొందరగా ఇది గట్టిపడాలంటే ఇట్లా చూపిస్తున్నట్లుగా నేను ఐస్ క్యూబ్స్లో ఇట్లా ముంచేస్తున్నాను. చూడండి వెంటనే వితిన్ సెకండ్స్లోనే అది గట్టిగా అయిపోతుంది ఆ కూలింగ్కి. చూడండి అది దానిపైన లేయరు అంతా ఎట్లా గట్టిగా అయిపోయిందో. ఇట్లా చూడండి ఇట్లా కొడుతుంటే గట్టిగా ఉందండి, అట్లా అయిపోతుంది. వెంటనే ఎక్కువ టైం కూడా పట్టదు. అట్లా ముంచిన 1 మినిట్లోనే ఇట్లా లేయర్ అయిపోతుంది. ఇట్లా అన్నిటికీ ఫ్రూట్స్ అన్నిటికీ ఇట్లా పట్టించేసుకున్నాను. చూడండి మొత్తం అంతా కనపడుతుందా లేదో మీకు, పైన లేయర్ మొత్తం నీట్గా అసలుకి దానికి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయిందండి. ఇది కొద్దిసేపు ఆగిన తర్వాత మొత్తం అంతా ఆరిపోయింది. వీటిని ఒక ప్లేట్లో మొత్తం అంతా డెకరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది తిని చూస్తున్నాను. ఫస్ట్ టైం కదా, ఎలా వచ్చిందో లేదో అనుకున్నాను. బాగానే వచ్చినాయండి. టేస్ట్ చూసి చెప్తాను. నేను ఇంకా చెప్పేదేముంది, నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. స్టార్టింగ్లో కొంచెం లేయర్ పైన గట్టిగా అవుతుంది కదా, కొంచెం హార్డ్గా అనిపించింది. కానీ అది నమిలే కొద్దీ ఏమవుతుందంటే లోపల ఫ్రూట్ స్మూత్గా, బయట హార్డ్గా, స్వీట్గా సూపర్ ఉందండి. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను గ్రేప్ కూడా ట్రై చేస్తున్నాను, ఎట్లా ఉంటుందా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించాను. కానీ చూడండి హార్డ్గా ఉంది, కానీ పర్వాలేదు, బాగుంటుందండి. మన క్యాండీ ఎట్లా గట్టిగా ఉంటుందో అట్లా ఉంది పైన. ఇంకా నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పి గబగబా 2-3 నోట్లు వేసేసాను. సరే పిల్లల కోసం అని చెప్పి నేను 1-2 ట్రై చేసి పిల్లల కోసం 2 పక్కన ఉంచుదాం అనుకుంటుంటే నేనే సగం పైన తినేసానండి. సూపర్గా ఉండి నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇట్లా ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఫ్రూట్స్ అనేది ఇష్టంగా తినరు పిల్లలు.
ఇట్లా చేసి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెట్టండి. అసలు వాళ్ళు వద్దన్న మాటే అనరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.